మరి ఇంతటి గొప్ప జీవన విధానం ఉన్నటువంటి ఈ మతంలో ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ మనుగడ సాగించినటువంటి ఒక నాగరికత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మతం మరి ఎందుకని ఒక బట్టలు మార్చుకున్నంత తేలిగ్గా మతం మార్చుకుంటున్నారు? ఇక్కడ ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు హిందూ ధర్మం మీద దాడి చేయడానికి అవసరమైన ప్రాతిపదికలు చాలా చదువుకున్నారు. వేల సంవత్సరాల్లో మనం చేయలేము, ఈ ధర్మాన్ని పాడు చేయటం బయట నుంచి వచ్చిన వాడి తరం కాదు, ఈ ధర్మాన్ని పాడు చేయాలి అంటే ఎవరి తరం అవుతుంది అని బాగా ఆలోచించి వీళ్ళ మతాన్ని నాశనం చేసుకోవాలి అని మన రాజకీయాల్లోకి పూర్తిగా ఈ కులాలు, ఈ మతాలు, వీటి ఓట్లు అనేటటువంటి ప్రాతిపదిక తెచ్చారు. దాంతో ఎప్పుడైతే ఈ మతము అనే దాని యొక్క లక్షణం పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేసేటటువంటి ఆర్థికమైనటువంటి సహాయాలు కావచ్చు, లేదు ఏదో ఒక ఒడంబడిక ఒకటి తీసుకొని దేనికి వీళ్ళు లొంగుతారు. కష్టంలో ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి ఆ క్షణం అన్నం ప్రధానం, మతం తర్వాత వస్తుంది. కానీ వాళ్ళు అవసరమైనటువంటి ద్రవ్యాలు, లేదు రకరకాల సేవ, కరుణ, విస్తృతమైనటువంటి దాడులు విదేశాల్లో వాళ్ళు చేశారు. చేసినప్పటికీ మన దేశంలోకి వచ్చేటప్పటికి ఇదంతా ప్రేమ మతం, ఇదంతా కరుణతో కూడినటువంటి మతం, ఇది దయామయమైనటువంటి మతం అనేటటువంటి ప్రాపగండా ఒకటి చేయటం మొదలుపెట్టారు. కానీ ఈ చరిత్ర కనుక మనం జర్మనీకి కానీ ఇతరమైనటువంటి దేశాలకు వెళ్తే ఎంత క్రూరమైన చరిత్ర ఉంటుంది అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒకటి చెప్తాను, చొక్కా మార్చినంత తేలిగ్గా మతం ఎవరు మారట్లా, చాలా కఠినంగా కష్టంగా ఉంది. ఆ మతం నుంచి ఇక్కడికి వచ్చినవాడు వాళ్ళు ఇవాళ అష్టోత్తర శతనామాలు చేస్తున్నారు, వాళ్ళు సంక్రాంతి పండగ సందర్భంగా వేరే పండగల్ని క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సుప్రభాతాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు మనకు సంబంధించినటువంటి అష్టకాలు, స్తోత్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు, దీక్షల్ని తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలోకి ఇతర మతం ఏదైనా వస్తే వాళ్ళ మతము మన దగ్గర చొప్పించిన దానికంటే మన మతం వాళ్ళ దాంట్లోకి చొచ్చుకుపోయేది ఎక్కువ ఉంటుంది. ఇప్పటికీ కూడా నాకు ఆశ్చర్యం ఏంటి అంటే, ఊళ్ళల్లో ఆ ప్రాంతాల్లో మనం వెళ్ళి చూసినప్పుడు రెడ్డి క్రిస్టియన్సు, కమ్మ క్రిస్టియన్సు, కాపు క్రిస్టియన్సు, బ్రాహ్మణ క్రిస్టియన్సు, వైశ్య క్రిస్టియన్సు, ఏముంది క్రిస్టియానిటీ ఏం మార్చింది? ఈ కులాలు అక్కడికి వెళ్ళి ఈ కులాలతోటే మళ్ళీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. రెడ్డి క్రిస్టియన్స్కే పిల్లల్ని ఇచ్చుకోవడం, ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కాబట్టి మారుతోంది సనాతన వైదికం కాదు, సనాతన వైదికాన్ని మారుస్తున్నాము అనుకునేటటువంటి మతం మారుతోంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మతము పూర్తిగా వాళ్ళల్లోకి చొచ్చుకుపోయింది అంటే ఇదే క్రైస్తవం ప్రపంచవ్యాప్తం అవుతుంది. కాబట్టి అసలు వాళ్ళ మూల క్రైస్తవం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, మూల ఇస్లాం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి సనాతన వైదిక ధర్మము జీవన విధానం కాబట్టి వీళ్ళు అందులోకి వెళ్ళినా ఈ జీవన విధానం ఉంటే తప్ప వీళ్ళు ఇందులో ఉండరు అని తెలుసు. కాబట్టి మన విధానాలే వాళ్ళ దాంట్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇది జీవన విధానము చొక్కా మార్చినంత తేలిగ్గా మార్చలేకపోతున్నారు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది అందుకని మారుతున్నారు అని మనం అనుకోక్కర్లేదు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా ఏనాడైనా హిందూ ధర్మము అనేది మన ఋషులు మనకి పునర్జన్మ సిద్ధాంతం ఉంది. కొన్ని వేల కోట్ల మంది మహాత్ములు ఈ దేశంలో పుట్టున్నారు. వాళ్ళందరూ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అన్నట్టు మళ్ళీ వాళ్ళు జన్మనెత్తుతారు. ఈ ధర్మోద్ధరణ అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇది సత్యం, సత్యం, సత్యం. సత్యమైన మతం ఎప్పుడూ సత్యంగానే ఉంటుంది.